హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఎన్టీఎస్ తెలుగు టెక్ ఛానల్. ఫ్రెండ్స్, మన గవర్నమెంట్ అనేది చైనీస్ యాప్ని అయితే బ్యాన్ చేసింది. ఇది అందరికీ తెలిసిన విషయమే. అందులోని జూమ్ అనే మీటింగ్ యాప్ని అయితే బ్యాన్ చేయలేదు. కానీ ఈ యాప్ సెక్యూర్గా ఉండదు అని గవర్నమెంట్ అయితే ఎప్పుడో చెప్పింది. ఈ యాప్ని అయితే మనకి అందరూ ఆన్లైన్ క్లాసుల కోసం అయితే రీసెంట్గా అయితే ఆ లాక్డౌన్లో అయితే చాలా యూస్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు దీనికి ఆల్టర్నేటివ్గా మన ఇండియాలో జియో మీట్ అనే యాప్ మనకి ఆల్టర్నేటివ్గా వచ్చింది. ఈ యాప్ మనకి రిలయన్స్ కంపెనీ చైర్మన్ అయిన ముఖేష్ అంబానీ గారు అయితే రీసెంట్గా లాంచ్ చేశారు. ఈ యాప్ని మనకి ప్లే స్టోర్లో ఉచితంగా దొరుకుతుంది, అలాగే యాపిల్ స్టోర్లో కూడా ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ యాప్ని ఎలా యూస్ చేయాలో, అలాగే దీంట్లో ఉండే ఫ్యూచర్స్ ఏంటో ఈ వీడియోలో చాలా క్లియర్గా అయితే మీకు చెప్తాను. దీనికోసం వీడియోని ఎండ్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, అలాగే ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు మాకు చిన్న రిక్వెస్ట్, మీరు కనుక మా ఛానల్ని ఎంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. మీరు మీ మొబైల్లో ఉన్న ప్లే స్టోర్లోకి వెళ్ళి మీరు జియో మీట్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత మీరైతే యాప్ని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అయితే మనకి ఈ విధంగా వస్తుంది కదా. ఇక్కడ రెండు ఆప్షన్స్ అయితే ఉన్నాయి చూడండి, సైన్ అప్, సైన్ ఇన్ అనేసి. సైన్ అప్ అయితే మనం అకౌంట్ని అయితే క్రియేట్ చేసుకోవాలి. సైన్ ఇన్ అయితే మనం ఆల్రెడీ అకౌంట్ కనుక ఉంటే లాగిన్ చేసుకోవచ్చు. ముందుగా మీరు అకౌంట్ని అయితే ఎలా క్రియేట్ చేసుకోవాలో మీకు చెప్తాను. ముందుగా సైన్ అప్ బటన్ మీద క్లిక్ చేసి మీకైతే ఇక్కడ ఈమెయిల్ ఆర్ మొబైల్ నెంబర్ అయితే అడుగుతుంది. మీకు నచ్చితే మీరు ఈమెయిల్ ఇచ్చుకోవచ్చు, లేకపోతే మొబైల్ నెంబర్ని అయితే ఇచ్చుకోవచ్చు. నేనైతే మొబైల్ నెంబర్ని ఇచ్చేస్తున్నాను. తర్వాత మీరు మీ నేమ్ని అయితే ఎంటర్ చేసుకోండి. ఇక్కడ లాస్ట్ నేమ్ అంటే మీరు మళ్ళీ లాస్ట్ నేమ్ అయితే మీరు ఎంటర్ చేసుకోండి. తర్వాత ఇక్కడ చూడండి టర్మ్స్ అండ్ కండిషన్స్ అయినా ఉన్నాయి, దాని మీద అయితే టిక్ ఇచ్చండి, అగ్రీడ్ అనేసి. తర్వాత నెక్స్ట్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ మొబైల్ నెంబర్కి అయితే ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీని అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ నాకైతే నేను ఓటీపీని ఎంటర్ చేస్తున్నాను చూడండి. ఇక్కడైతే ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ కనబడుతున్న నెక్స్ట్ బటన్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే మనకు వస్తుంది కదా చూడండి. ఇక్కడైతే మనకు పర్మిషన్స్ అడుగుతుంది. ఇక్కడైతే మనం అన్నిటికీ ఎలా అయితే పర్మిషన్స్ ఇవ్వాలి. తర్వాత ఇక్కడ చూడండి మనకి ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ వస్తుంది కదా. ఇప్పుడు వచ్చేసి మీకు దీంట్లో ఉన్న ఫ్యూచర్స్ని అయితే మీకు చెప్తాను. ఇందులో ఉన్న ఫ్యూచర్స్ ఏంటంటే, ఇప్పుడు మనకి జూమ్ యాప్లోనైతే 40 మినిట్స్ కన్నా ఎక్కువ చేసుకోలేము వీడియో కాల్స్ని, అలాగే మీటింగ్స్ని. ఇందులోనే ఉన్న ఆ ఫ్యూచర్ని 24 అవర్స్ నుండి అయితే ఎక్స్టెండ్ చేశారు. 24 అవర్స్ మనం నాన్ స్టాప్గా మీటింగ్ అలాగే వీడియో కాల్స్ని అయితే మనం చేసుకోవచ్చు. అలాగే మనకి ఇందులోనున్న ఎక్స్ట్రా ఫ్యూచర్ ఏంటి అంటే, ఎట్ ఏ టైం 100 మెంబర్స్ని అయితే మనం మీటింగ్లో అయితే జాయిన్ చేసుకోవచ్చు. నార్మల్గా అయితే మనం జూమ్ యాప్లోనైతే అలా చేసుకోలేము. ఇందులోనైతే మనం ఎట్ ఏ టైం 100 మెంబర్స్ని అయితే ఒకసారి జాయిన్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో ఉన్న సెట్టింగ్స్ కోసం మీకు అయితే చాలా క్లియర్గా చెప్తాను. ఇక్కడ కనబడుతుంది కదా న్యూ మీటింగ్ అంటే మనమైతే మీటింగ్ని అయితే క్రియేట్ చేసుకోవచ్చు. అలాగే జాయిన్ అంటే మనమైతే మన మీటింగ్ ఐడిని ఇచ్చి ఇక్కడ మనం జాయిన్ అవ్వచ్చు. అలాగే షెడ్యూల్ అంటే మన మీటింగ్స్ని షెడ్యూల్ చేసుకోవచ్చు మనం మీటింగ్స్ని. ఇక్కడ కనబడుతుంది కదా షేర్ స్క్రీన్ అంటే మన మీటింగ్ ఐడిని ఇచ్చి మనం మన మీటింగ్ ఐడి అంటే ఎక్కడ ఉంటుందంటే, మనం చూడండి ఇక్కడ మీటింగ్స్ అని ఉంది కదా, మీటింగ్స్లోకి వెళ్ళండి. ఇక్కడ మన మీటింగ్ ఐడి ఉంది కదా, మీటింగ్ ఐడి అంటే ఈ ఐడిని అక్కడ ఎంటర్ చేద్దాం. ఎంటర్ చేసి ఆ మీటింగ్ ఐడిని అక్కడ ఎంటర్ చేస్తే మనం ఓకే అని నొక్కితే మనకైతే షేర్ చేసుకోవచ్చు. వాట్సాప్లోని మన మీటింగ్ ఐడిని షేర్ చేసి వాళ్ళనైతే మనం జాయిన్ అయినట్టు చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి ఇక్కడ కనబడుతుంది కదా కాంటాక్ట్ రిక్వెస్ట్. మనకి అయితే ఏ రిక్వెస్ట్ వస్తే ఆ రిక్వెస్ట్ అయితే ఇక్కడ కనబడుతున్నాయి. ఇక్కడ మీటింగ్స్ అంటే మన మీటింగ్ ఐడి ఇక్కడ కనబడుతుంది. అలాగే మనం రీసెంట్గా ఏ మీటింగ్స్ చేసామో ఇక్కడైతే మనకి చాలా క్లియర్గా చూపిస్తుంది. అలాగే మన కాంటాక్ట్స్ అంటే మన ఫోన్లో ఉన్న రీసెంట్ కాంటాక్ట్స్, అలాగే ఫోన్ కాంటాక్ట్స్, అలాగే ఎక్స్టర్నల్ కాంటాక్ట్స్ అయితే మనకు చూపిస్తుంది. అలాగే సెట్టింగ్స్ అయితే మనకి మన అకౌంట్ని అయితే ఇక్కడ సెర్చ్ చేసుకోవచ్చు. మన అకౌంట్లోకి వెళ్తే మన అకౌంట్ని ఇక్కడ క్లియర్గా చూపిస్తుంది చూడండి. మనం ఇక్కడ ప్రొఫైల్ పిక్ కూడా మనం అయితే సెర్చ్ చేసుకోవచ్చు. అలాగే హెల్ప్లోకి వెళ్తే మనమైతే ఈ యాప్ని ఏ విధంగా యూస్ చేసుకోవాలో గల హెల్ప్లను అయితే మనం చూసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు ఈ యాప్ని ఎలా యూస్ చేయాలో తెలుసుకున్నారు కదా ఇందులో ఉన్న సెట్టింగ్స్ గురించి. మనమైతే మీటింగ్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ స్టార్ట్ అయ్యే మీటింగ్ అని కొడితే మనమైతే మీటింగ్ అయితే స్టార్ట్ అయిపోతుంది. ఈ విధంగా మనకైతే మీటింగ్ వస్తుంది. ఇందులోని మనమైతే మన మీటింగ్ ఐడిని షేర్ చేసుకొని మనమైతే జాయిన్ చేసుకోవచ్చు అందరినీ మీటింగ్లోకి.
చూసారు కదా, ఈ విధంగా అయితే మనం చాలా ఈజీగా మనమైతే ఈ జూమ్కి ఆల్టర్నేటివ్గా వచ్చిన జియో యాప్ మీట్ని అయితే ఈ జియో మీట్ని అయితే మనం యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే మనకి చాలా మంచి మంచి ఫ్యూచర్స్ ఉన్నాయి. త్వరలో కూడా మనకైతే అప్డేట్ వచ్చినప్పుడు కూడా చాలా మంచి ఫ్యూచర్స్ అయితే మనకు వస్తాయి ఇందులోని. చూసారు కదా ఫ్రెండ్స్, మీరే కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.